ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో థంబ్నెయిల్ చూసి క్లిక్ చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఇప్పటికే మీకు విషయం అర్థమై ఉంటుంది. టాటా కంపెనీ ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ అయిన హ్యారియర్ డాట్ ఈవీని లాంచ్ చేసింది. యాక్చువల్గా మన ఛానల్ కూడా లాంచ్ ఈవెంట్కి వెళ్ళాల్సింది. నేను గట్టిగా ట్రై అయితే చేశాను, బట్ అన్ఫార్చునేట్లీ వెళ్ళలేకపోయాను. బట్ అక్కడ వెళ్ళలేకపోయినా కూడా ఈ హ్యారియర్ డాట్ ఈవీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని తీసుకొని వచ్చాను. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ హైలైట్ ఏంటంటే టాటా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్తో వస్తుంది హ్యారియర్ డాట్ ఈవీ. అండ్ దీన్నే టాటా కంపెనీ క్వాడ్ వీల్ డ్రైవ్ అని పిలుస్తున్నారు. అంతేకాదు ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీలు వచ్చేసరికి డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్స్ ఉంటాయి. అంటే ఫ్రంట్ వీల్స్ని డ్రైవ్ చేయడానికి ఒక ఎలక్ట్రిక్ మోటార్ ఉంటే రియర్ వీల్స్ని డ్రైవ్ చేయడానికి ఇంకొక ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఫ్రంట్ వీల్కి ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ వచ్చేసరికి 158 హెచ్పీ పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అదే రియర్ వీల్కి ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ వచ్చేసరికి 238 హెచ్పీ పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ కార్లో ఉండే ఈ ఎలక్ట్రిక్ మోటార్స్ 504 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సెగ్మెంట్లోనే ఇంత టార్క్ ఇచ్చే ఎలక్ట్రిక్ ఎస్యూవీ హ్యారియర్ డాట్ ఈవీ మాత్రమే. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్తో పాటు ఆఫ్ రోడ్ కండిషన్స్లో కూడా దీన్ని తీసుకొని వెళ్ళడం కోసం టాటా కంపెనీ దీంట్లో 6 టెరైన్ మోడ్స్తో పాటు డ్రిఫ్ట్ అలాగే బూస్ట్ మోడ్ని కూడా ఆఫర్ చేస్తుంది. నాకు బాగా నచ్చిన ఫీచర్ ఏమిటంటే దీంట్లో ఆఫ్ రోడ్ అసిస్ట్ అనే ఫీచర్ ఇచ్చారు. అంటే మీరు 5 కిలోమీటర్స్ అంటే అంత తక్కువ స్పీడ్తో కూడా క్రూజ్ కంట్రోల్ని సెట్ చేసుకొని ట్రికీ కండిషన్స్లో ఎస్యూవీని డ్రైవ్ చేయొచ్చు. అలాగే మెయిన్ హైలైట్ వచ్చేసరికి ట్రాన్స్పరెంట్ మోడ్ అని కూడా ఇచ్చారు. అంటే మీరు దీన్ని సెలెక్ట్ చేసుకుంటే వెహికల్ కింద ఉన్న భాగాన్ని కూడా మీరు ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో క్లియర్గా చూడొచ్చు. సో ఎలాంటి కండిషన్స్లో అయినా మీరు ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీని తీసుకొని వెళ్ళొచ్చు. అలాగే టాటా కంపెనీ సస్పెన్షన్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అందులో భాగంగానే మల్టీలింక్ సస్పెన్షన్ విత్ ఫ్రీక్వెంట్ డిపెండెంట్ డాంపింగ్ ప్రొవైడ్ చేశారు. సో ఎలాంటి రోడ్స్లో వెళ్తున్నా కూడా మ్యాక్సిమం కంఫర్ట్ని ఇది ఇస్తుందని చెప్తున్నారు. ఇంకా ఈ మొత్తం ఎస్యూవీని యాక్టివ్ ఈవీ ప్లస్ ఆర్కిటెక్చర్ మీద బిల్డ్ చేశారు. సో మనకి బ్యాటరీ ఎలక్ట్రిక్ మోటార్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా సర్ఫేస్ అనేది చాలా ఫ్లాట్గా ఉంటుంది. సో లోపల కూర్చునే ప్యాసింజర్స్కి మ్యాక్సిమం కంఫర్ట్ని ఇస్తుంది. అండ్ ఈ ఎస్యూవీ వచ్చేసరికి మనకి 2 బ్యాటరీ ప్యాక్స్తో ఆఫర్ చేస్తున్నారు. ఒకటి 65 kWh, మరొకటి 75 kWh. ఈ బ్యాటరీని నార్మల్ ఏసీ ఛార్జర్తో పాటు ఫాస్ట్ డీసీ ఛార్జర్తో ఛార్జ్ చేసుకోవచ్చు. అదే ఫాస్ట్ డీసీ ఛార్జింగ్తో అయితే కేవలం 15 నిమిషాలు మీరు ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్స్ రేంజ్ని ఇస్తుంది. సో ఎక్కువసేపు ఛార్జ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అంతేకాదు ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ 622 కిలోమీటర్స్ రేంజ్ని ఇస్తుందని చెప్తున్నారు. బట్ రియల్ వరల్డ్లో 480 to 510 కిలోమీటర్స్ వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేంజ్ని. అలాగే ఈ ఎస్యూవీలో వెహికల్ టు లోడ్ అలాగే వెహికల్ టు వెహికల్ ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే మీ వెహికల్ నుండి ఎక్స్టర్నల్ ఏదైనా దానికి కూడా మనం పవర్ సప్లై ఇవ్వచ్చు. అలాగే వెహికల్ నుండి ఇంకొక ఎలక్ట్రిక్ ఎస్యూవీకి కూడా మీరు ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫీచర్స్ అండ్ టెక్నాలజీ గురించి నేను చాలాసేపు మాట్లాడాలి, అలాగే మీరు ఓపిక్గా వినాలి. ఎందుకంటే టాటా కంపెనీ ఎప్పుడూ లేనంత విధంగా హ్యారియర్ డాట్ ఈవీ ఎలక్ట్రిక్ ఎస్యూవీలో ఫీచర్స్ని నింపిబడేసిందనే చెప్పాలి. ఎస్పెషలీ మనం ఇంతవరకు ప్రపంచంలో ఏ కార్లో ఇవ్వని శాంసంగ్ నియో క్వీలెడ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇచ్చారు. అంటే డిస్ప్లే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మన ఇంట్లో స్మార్ట్ టీవీని చూస్తున్నట్టే ఉంటుంది. అంతేకాదు దీంట్లో ఇన్బిల్ట్ మ్యాపిల్స్ యాప్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే దీంట్లో 5.1 డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు. అది కూడా 10 JBL బ్లాక్ స్పీకర్స్ ఇవ్వడం అయితే జరిగింది. సౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్తున్నారు. నేను కూడా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎలా ఉంటుందో వినాలని. నాకు బాగా నచ్చిన ఇంకొక హైలైట్ ఫీచర్ ఏమిటంటే దీంట్లో EIRVM విత్ ఇన్బిల్ట్ డాష్ క్యామ్ ఇచ్చారు. 6 అవర్స్ వరకు మీరు ఫుటేజ్ని రికార్డ్ చేసుకోవచ్చు. అది కూడా 64 GB స్టోరేజ్తో వస్తుంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే 128 GB వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక హైలైట్ ఫీచర్ ఏమిటంటే ఈ IRVMలో మీరు ఒకవేళ బూట్లో ఫుల్ లగేజ్ రూఫ్ వరకు కూడా నింపేసినా కూడా రియర్ వ్యూ అనేది మనకి కనపడుతుంది. సో ఆ విధంగా దీంట్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సాధారణంగా అన్ని కార్స్లో ఇప్పుడు 360 డిగ్రీ కెమెరా అని వింటుంటాం. బట్ ఈ కార్లో వచ్చేసరికి 540 డిగ్రీ కెమెరా ఉంది. అంటే 360 డిగ్రీ సరౌండ్ వ్యూతో పాటు నేను ఇందాక చెప్పాను కదా ట్రాన్స్పరెంట్ మోడ్, అంటే వెహికల్ కింద ఉన్న రోడ్డును కూడా మనం చూడొచ్చు. టెక్నాలజీ పరంగా మరొక అడ్వాన్స్మెంట్ ఏమిటంటే దీంట్లో స్మార్ట్ రిమోట్ కీ ప్రొవైడ్ చేశారు. ఇది చూడ్డానికి మాత్రమే స్మార్ట్గా ఉండదండి, స్మార్ట్ ఫీచర్స్ని కూడా ఆఫర్ చేస్తుంది. ఉదాహరణకి మీరు ఈ కీలో ఉండే బటన్ ద్వారా కార్ని ముందుకి వెనకలికి తీసుకొని వెళ్ళొచ్చు. అలాగే పార్కింగ్ను కూడా ఈజీగా ఒక బటన్ సహాయంతో ఆటోమేటిక్గా పార్క్ చేయొచ్చు. అలాగే ఒకవేళ మీకు ఈ స్మార్ట్ కీని క్యారీ చేయడం ఇష్టం లేదనుకోండి, మీ స్మార్ట్ ఫోన్నే కీగా కూడా మార్చుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. అంతేకాదు మీరు నడుచుకుంటూ కార్ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా కార్ డోర్స్ అన్లాక్ అవుతాయి. అలాగే మీరు కార్ని దిగి వెళ్ళేటప్పుడు కూడా కార్ డోర్స్ ఆటోమేటిక్గా లాక్ అవుతాయి. అంతేకాదు ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే ఒకవేళ మీ దగ్గర స్మార్ట్ కీ అలాగే స్మార్ట్ ఫోన్ లేదనుకోండి, స్మార్ట్ కార్డ్ దట్ ఈజ్ NFC స్మార్ట్ కార్డ్తో కూడా ఈ కార్ని మీరు లాక్ ఆర్ అన్లాక్ చేయొచ్చు. ఫీచర్స్ అయిపోయాయి అనుకుంటున్నారా? అదేదో మూవీలో చెప్పినట్టు అప్పుడే అయిపోయింది అనుకోకు ఇప్పుడే మొదలయ్యింది అన్నట్టు ఉన్నాయి ఈ కార్లో ఫీచర్స్. కాస్త ఓవర్ అయింది కదా, బట్ తప్పదండి వినాలి, ఎందుకంటే అన్ని ఫీచర్స్ ప్రొవైడ్ చేశారు. ఉదాహరణకి దీంట్లో నాకు బాగా నచ్చిన ఇంకొక ఫీచర్ వచ్చేసరికి డ్రైవ్ పే.
అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీని ఛార్జ్ చేశారు. ఒకవేళ అక్కడ ఛార్జింగ్ చేసినందుకు పేమెంట్ చేయాలంటే మీరు ఏం చేస్తారు? మీ స్మార్ట్ ఫోన్లో ఉండే యూపీఐ ద్వారా కానీ లేదా యాప్ ద్వారా కానీ పేమెంట్ చేస్తారు. బట్ ఇప్పుడు ఆ అవసరం లేదు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ద్వారానే మీరు పే చేయొచ్చు. అది ఎలా అంటే మీ యూపీఐని ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్తో సింక్ చేసి మీరు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ నుంచే పే చేయొచ్చు. అలాగే ఫాస్టాగ్ కూడా రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో 25+ ఇన్బిల్ట్ యాప్స్ని ప్రొవైడ్ చేశారు. అలాగే IRA.EV యాప్ని మీరు ఫ్రీగా 4 years వరకు సబ్స్క్రిప్షన్ని పొందవచ్చు. అండ్ ఈ యాప్ ద్వారా 55+ కనెక్టెడ్ ఫీచర్స్ని పొందవచ్చు. ఇంటీరియర్ విషయానికి వస్తే పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ రో సీట్స్ ఇచ్చారు. అంతేకాదు బాస్ మోడ్ ఫీచర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ని కేవలం బటన్ సహాయంతో ముందుకి వెనకలకి మనం జరుపుకోవచ్చు. అలాగే వాయిస్ అసిస్టెడ్ పానారామిక్ సన్ రూఫ్ ఇంకా మల్టీ కలర్ యాంబియంట్ లైటింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు. సేఫ్టీ గురించి నేను ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముందు నుండి కూడా టాటా కంపెనీ సేఫ్టీ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ అయితే కాదు. అందులో భాగంగానే ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీలో లెవెల్ 2 ADAS ఫీచర్స్ని ఆఫర్ చేస్తున్నారు. అలాగే 7 ఎయిర్ బ్యాగ్స్, అన్ని వీల్స్కి డిస్క్ బ్రేక్స్ కూడా ఇస్తున్నారు. అండ్ ఇక్కడ బ్యాటరీ కూలింగ్ సిస్టమ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. దీంట్లో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ తీసుకొని రావడం అయితే జరిగింది. సో ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్లో కూడా ఎక్కడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక ఎక్స్టీరియర్ విషయానికి వస్తే 19 inches వీల్స్ని స్టాండర్డ్గా అన్ని వేరియంట్స్లో ఆఫర్ చేస్తున్నారు. అంతేకాదు పవర్డ్ టెయిల్ గేట్ ఇచ్చారు. ఇంకా బూట్ స్పేస్ విషయానికి వస్తే 502 liters బూట్ స్పేస్ ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్కువ స్పేస్ కావాలి అనుకుంటే సెకండ్ రో సీట్స్ని కంప్లీట్గా ఫోల్డ్ చేసుకోవచ్చు. అప్పుడు 999 liters వరకు బూట్ స్పేస్ ఉంటుంది. ఇంకా ఇది ఎలక్ట్రిక్ ఎస్యూవీ కాబట్టి ఫ్రంట్లో ఇంజన్ ఉండదు. అక్కడ కూడా ఫ్రంట్ స్టోరేజ్ కెపాసిటీ 35 liters ఆఫర్ చేస్తున్నారు. Harrier.EV ఎలక్ట్రిక్ ఎస్యూవీని టాటా కంపెనీ 4 వేరియంట్స్ అలాగే 4 కలర్స్లో అందిస్తున్నారు. అంతేకాదు స్టెల్త్ ఎడిషన్ని కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చింది. అండ్ స్టార్టింగ్ ఇంట్రడక్టరీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి ₹21.49 lakhs. అలాగే మీరు ఈ ఎస్యూవీ గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా ఒపీనియన్ చెప్పాలంటే Harrier.EV ఎలక్ట్రిక్ ఎస్యూవీతో టాటా నెక్స్ట్ లెవెల్లోకి ఎంటర్ అయిందనే చెప్పాలి. కాకపోతే రియల్ వరల్డ్లో దీని పర్ఫార్మెన్స్ అలాగే ఫీచర్స్ ఎలా వర్క్ అవుతున్నాయో తెలుసుకోవాలనుకుంటే మీరు కొన్ని రోజులు ఆగాల్సిందే. త్వరగానే నేను ఈ కార్ డ్రైవ్ రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. కొంచెం సబ్స్క్రైబ్ అయ్యి మన ఛానల్కి సపోర్ట్ని ఎక్స్టెండ్ చేయండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.